హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివ సుబ్రహ్మణ్యం. సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోయింది. ఎవరెవరు గెలుస్తారా అనుకున్నారు, అందరూ కూడా బీఆర్ఎస్ అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ గెలవలేదు. కాంగ్రెస్ అయితే భారీ మెజారిటీతో ఆల్మోస్ట్ 24,000 ఓట్ల మెజారిటీతోని కాంగ్రెస్ అయితే అక్కడ గెలవడం జరిగింది. మరి బీసీ బిడ్డ గత 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరాచకాలు కూడా ఎవరు భరించలేక ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బీసీ బిడ్డ అక్కడ గెలవడం జరిగింది. నవీన్ యాదవ్ గారు అయితే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇదొక ఫేక్ ఎలక్షన్, చాలా రిగ్గింగ్ జరిగింది, చాలా అరాచకాలు జరిగినాయి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇన్నిటి మధ్యలో కూడా మంచి మెజారిటీ, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెజారిటీ వస్తుందని. మంచి మెజారిటీతోని కూడా నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. మరి దీనిపైన మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, ఇంకా కవిత గారు కూడా అసలు ఒక ఇండైరెక్ట్ కామెంట్ పెట్టిండంట ట్వీట్లా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బీజేపీ నేతలు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇంకా మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఓటర్లు విలక్షణ తీర్పు, ఈ గెలుపు 2 ఏళ్ల పాలనకు రెఫరెండం, సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ గెలుపు ఇప్పుడు ఏదైతే ఉందో 2 ఏళ్ల పాలన అంటే కాంగ్రెస్ ఇప్పుడు గెలిచింది అంటే ప్రజాప్రభుత్వం చేస్తున్న పాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా దాన్ని స్వీకరించారు, నచ్చిందనే అర్థం. లేదు నచ్చలేదు అనుకుంటే మేబీ ప్రభుత్వం ఉంది అంటే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చాలా ఎప్పుడు బై ఎలక్షన్ వచ్చినా కూడా అక్కడ జరిగే ఎలక్షన్స్ కి పాజిటివ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమన్నా ఇక్కడ తగ్గవచ్చు. కానీ అట్లా లేదు, ఇక్కడ హ్యూజ్ మెజారిటీ ఉంది అని అంటే జనాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. ఇది ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. జూబ్లీ హిల్స్ లో గెలుపు మా బాధ్యత మరింత పెంచింది. జూబ్లీ హిల్స్ ఫలితం భూకంపం ముందే వచ్చే హెచ్చరిక లాంటిది. గత 2 ఏళ్లుగా ప్రజలు నిశ్చితంగా పరిశీలించి ఈ తీర్పుని ఇచ్చారు. సో ఈ 2 years లో ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆలోచించి పరిశీలించి కూడా ఈ గెలుపుని వాళ్ళు ఇచ్చారని చెప్పడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఈ గెలుపు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం. గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇదే రకమైన ఫలితాలు సాధిస్తాం. కేంద్ర నిధుల విషయంలో కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు. హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలి, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతున్నది. ఎస్, ఏదైతే ఉన్నదో ఇదైతే 100% కరెక్ట్ పాయింట్ అని చెప్పి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. బయట పబ్లిక్ టాక్ అది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చాలా మారాలి. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కేటీఆర్ గారు అహంకారంగానే, కేటీఆర్ గారు అనే కాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా మీ అహంకారం తగ్గించుకోవాలి, ఏదో మీరు ఇక్కడ ఎగురుతున్నారు కానీ ఏది కూడా పనికిరాదని చెప్పి బయట పబ్లిక్ టాక్ నడుస్తున్నది. ఇవన్నీ అర్థం చేసుకొని అయినా అసలు జూబ్లీ హిల్స్ లో వీళ్ళందరూ కరెక్ట్ గా ఉంటే మేబీ బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుండేనేమో. కానీ బీఆర్ఎస్ కూడా చాలా తప్పులు చేసింది. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలి. కేసీఆర్ క్రియాశీలి రాజకీయాల్లో లేరు. అసలు కేసీఆర్ గారు కూడా రాలేదు మరి, ఎందుకంటే కేసీఆర్ గారికి కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో పట్టు ఉన్నది, అక్కడ మనిషే కాబట్టి మరి అట్లీస్ట్ దీని గురించి మాట్లాడే బాధ్యత ఉండాలి కేసీఆర్ గారికి. ఎందుకంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు. మరి రాష్ట్ర రాజకీయాలలో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మరి కేసీఆర్ గారి పని కొంచెమన్నా ఉండాలి కదంటే లేదు, ఫామ్ హౌస్ లో కూర్చొని నడిపిస్తా ఉన్నారు ఆడికెళ్ళి. సో ఇవన్నీ చూసి కూడా జనాలు విసిగిపోయారు. ఆల్రెడీ ఇవన్నీ చూసి కూడా జనాలు విసిగిపోయినా కూడా మళ్ళా అవే తప్పులు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇది నియోజకవర్గ ప్రజలు వెంటనే ఉంటాను. మరి ఇప్పుడు నియోజకవర్గంలో ఫస్ట్ 10 సంవత్సరాలుగా ఏమేం కాలేదో, అక్కడ జనాలకు ఏం ఫెసిలిటీస్ కావాలో ఏందనే దానిపైన కూడా మొత్తం నేను కూర్చొని ఒక రివ్యూ తీసుకొని ఫస్ట్ అయితే కాలేజీలు ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ తీసుకొస్తా అని చెప్పి కూడా నవీన్ యాదవ్ గారు నిన్న చెప్పడం జరిగినది. సో ఇది మంచి గట్టి మెజారిటీతోని కూడా ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఫుల్ జోష్లు ఉన్నారు. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళందరికీ మాట్లాడుతూ ఉంటారు. గెలిచినాక ఓడిపోయినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చేస్తారంటే మీరు పైసలు ఇచ్చుకున్నారు, చీరలు పంచుకున్నారు, పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు, ఇంకా ఏంటంటే బెదిరించిండ్రు, రౌడీలను పంపించిండ్రు, ఫేక్ ఓట్స్ వేసిండ్రు, రిగ్గింగ్లు చేసిన అని చెప్పి ఇక ఓడిపోయినామనే బాధలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా మంచిగా పాలిటిక్స్ చేయండి, మంచి క్యాండిడేట్స్ని పెట్టుకోండి. అంత తొందరగా మీరు కూడా పెద్ద ఏదో కూలిపోతుంది అన్నట్టుగా ముందు వెనకాల ఆలోచించకుండా క్యాండిడేట్ ని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మరి అంత తొందర ఏం వచ్చిందో మరి తెలియదు. ఇంకా వేరే క్యాండిడేట్లు ఎవరు లేరా? మరి జూబ్లీ హిల్స్ లో ఇప్పటికీ కూడా
వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మనకు ఇంకొక బ్యానర్ ఉన్నది, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక వీడియో వస్తుంది. ఏదంటే ఇక మీరు మారరు, ఇక మీరు మారకపోతే గెలవరు అని చెప్పి కూడా బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏవైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఉన్నాయో దాని గురించి ఇంకొక వీడియో వస్తుంది. సో ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఆ వీడియో అప్లోడ్ అయినాక మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు చూడండి. సో అది ఇన్ని తప్పులు చేసినా కూడా బీఆర్ఎస్ ఇంకా మారకపోతే ఇక మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా మీరు ఇంతసేపు ఎగిరినరు, ఏది జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్లు రావాలి అని చెప్పి ఎగిరినరు. మరి ఇప్పుడు ఆ ముచ్చట తీస్తారా లేదా అనేది కూడా చూడాలి ఒకసారి. ఎందుకంటే ఎంపీ టికెట్లు పీకినాయి, రెండు ఎమ్మెల్సీ సీట్లు ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్స్నే పెట్టలేదు ఆడ. బై ఎలక్షన్ ఒకటి వీకింది, ఇప్పుడున్న బై ఎలక్షన్ కూడా వీకింది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడే ముందు ఎప్పుడైనా కూడా పార్టీలో జరుగుతున్న వివాదాలు కానివ్వండి, క్యాడర్లు మీరు డివైడ్ చేసుకుంటా ఉన్నారు, ఆ నాయకులకు సంబంధించిన వాళ్ళు, ఈ నాయకులకు సంబంధించిన వాళ్ళు, అవన్నీ కూడా ఫస్ట్ క్లారిఫై చేసుకొని మీరందరూ కూడా కొంచెం మారి జనాల ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. మరి ఇది ఇంకా ఇప్పటికే తగ్గించుకోకపోతే బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రావడం కష్టం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. ఇది